జగిత్యాల డీఎస్పీ దూర్శెట్టి రవిచందర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఇదే నెల 2వ తారీఖు నాడు వెల్గటూరు మండలం కుమ్మరపల్లి గ్రామంలో బొమ్మల సుమన్ ఆలియాస్ విజయ్ తండ్రి పేరు శంకరయ్య వయసు 34 సంవత్సరాలు గల వ్యక్తిని మృతిని సొంత తమ్ముడైన బొమ్మల డిల్లేష్ హతమార్చడం, అతనికి సహకరించిన సురేందర్ను అరెస్ట్ చేసిన విషయంను మీడియాకు తెలిపారు. ఆస్తి తగాదాల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్టుగా ధృవీకరించారు. హత్య చేసిన వ్యక్తులను అతి తక్కువ సమయంలో పట్టుకున్న పోలీసులను అభినందించిన జగిత్యాల డీఎస్పీ. ఈ కార్యక్రమంలో ధర్మపురి సిఐ రామ్ నరసింహారెడ్డి, వెల్గటూరు ఎస్ఐ ఉమాసాగర్, బుగ్గారం ఎస్ఐ శ్రీధర్ రెడ్డి మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఎస్ఐ గారు ఎఫ్ఐఆర్ చేశారు. సిఐ రామ్ నరసింహారెడ్డి ధర్మపురి సిఐ గారు దీన్ని పరిశోధన చేసినారు. దానిలో భాగంగా ఏంటంటే ఈరోజు ఎవరైతే హత్య చేయబడ్డ బొమ్మెల విజయ్ యొక్క తమ్ముడు బొమ్మెల దిల్లేష్ మరియు సురేందర్ను మన కుమ్మరపల్లి గ్రామంలో అరెస్ట్ చేసిండ్రు. అరెస్ట్ చేసి వాళ్ళను విచారించగా ఏంటంటే వాళ్ళు ఈ నేరాన్ని ఒప్పుకున్నారు. ఒప్పుకొని హత్య గల కారణం ఏంటంటే ఈ బొమ్మల విజయ్ తర్వాత ఇతని తమ్ముడికి ఏదైతే బొమ్మల దిల్లేష్కి ఏంటంటే గతంకెళ్ళి గొడవలు ఉన్నాయి. ఈ బొమ్మల విజయ్ ఏంటంటే తాగి వచ్చి వీళ్ళతో న్యూసెన్స్ చేయడం, కొట్లాడుకోవడం, తర్వాత వాళ్ళ భార్యను కూడా వేధించడం, తిట్టడం. దీన్ని పురస్కరించుకొని వాళ్ళ భార్య కూడా గత మే నెలలో పోలీస్ స్టేషన్లో మృతుడు బొమ్మల విజయ్ మీద ఫిర్యాదు ఇస్తుంది. తర్వాత దీంతో ఏంటంటే ఈ మధ్యలో వీళ్ళకు 38 గుంటల జాగా ఉంటుంది. ఆ జాగాను ఒక వ్యక్తికి అమ్మితే 2,6,2.6 lakhs వీళ్ళకి అడ్వాన్స్ వస్తుంది. అడ్వాన్స్ వస్తే ఏంటంటే ఈ అక్యూడ్ ఎవరైతున్నారో దిల్లేష్ వాళ్ళ అన్నకి ఇవ్వకుండా ఇతనే వాడుకుంటాడు. దాంతో ఏంటంటే వాళ్ళ అన్న ఈ డబ్బులు నాకు ఎందుకు ఇవ్వలేదని తనతో గొడవ పెట్టుకొని నువ్వు నాకు డబ్బులు ఇస్తలేవు అని చెప్పి గొడవ పెట్టుకుంటాడు. దాంతో ఏంటంటే ఈ దిల్లేష్ అనేటువంటి ఏంటంటే ఇప్పుడు ఈ డబ్బులు కూడా నాకే రావాలి, తర్వాత ఇప్పుడు నా ఎంబడి పడతా ఉన్నాడు, మా భార్య ఎంబడి పడుతున్నాను కోపం కొద్ది వీళ్ళని ఎట్లయినా చంపాలనే ఉద్దేశం కొద్ది ఏంటంటే వాళ్ళ స్నేహితుడైన పోతనాక సురేందర్, ఇతను మాజీ జనశక్తి నక్సలైటు, మొన్ననే ఒక 6 నెలల క్రితం జైలుకి వెళ్ళి రిలీజ్ అయ్యొచ్చు. అతని సహాయకారం కోరుతారు. వాళ్ళు తాగినప్పుడు ఏంటంటే ఇట్లా నేను మా అన్నని చంపాలనుకుంటున్నా, ఆపర్చునిటీ గురించి వెయిట్ చేసుకుంటున్నా అంటే ఏంటంటే ఆ రోజు సాయంత్రం 2వ తారీఖు రోజు సాయంత్రం వీళ్ళిద్దరూ సురేందర్ ఇంట్లో మద్యం సేవిస్తారు. మద్యం సేవించిన తర్వాత ఇంటికి పోయి దిల్లేష్ ఏంటంటే వాళ్ళ అన్న విజయ్ తోడు గొడవ పెట్టుకుంటాడు. గొడవ పెట్టుకుంటే వీళ్ళు అనుకున్న ప్రకారమే విజయ్ ఏం చేస్తాడంటే మళ్ళీ సురేందర్ ఇంటికి వెళ్తాడు. ఇట్లా మావాడు మనల్ని గొడవ పెట్టిందంటే సురేందర్ వీరికి ఫోన్ చేసి చెప్తాడు. చెప్పగానే ఏంటంటే వీరు మోటార్ సైకిల్ వేసుకొని అక్కడికి వెళ్ళి అదే అదిగా భావించి సురేందర్ వాడిని రెక్కలు చేతులు పట్టుకోగా వీడు ఎంపడి తీసుకెళ్లిన కత్తితోటి తమ్ముడైన దిల్లేష్ విజయ్ను పొడి చేస్తాడు. అక్కడికక్కడే కింద పడి చనిపోతాడు. చనిపోకుంటే అనుమానం రాకుండా ఏంటంటే ఆ డెడ్ బాడీని తీసుకొచ్చి ఒక కిరాణా షాప్ ముందట ఆ శవాన్ని వేస్తారు. వేసి ఎక్కడైతే ఆడ రక్త మరకలు జరిగినాయో సురేందర్ను విజయ్ కలిసి మన దిల్లేష్ కలిసి అదంతా కడిగి అక్కడ నుంచి రక్త బట్టలు ఆడనే దాచిపెట్టేసి పారిపోతారు. ఈరోజు ఇలా ఉదయం మనకు సమాచారం వచ్చేసి మధ్యాహ్నం వాళ్ళని అక్కడ అరెస్ట్ చేసినాం. అరెస్ట్ చేసిన క్రమంలో వీళ్ళు ఒప్పుకున్నారు. ఆ వెళ్ళేటప్పుడు ఏంటంటే ఆ హత్యకు ఉపయోగించిన కత్తి ఏదైతే ఉన్నదో బావిలో పడేస్తారు, చేద బావిలో. ఈ చేద బావిలో నుండి కూడా ఆ కత్తిని రికవర్ చేసుకున్నాం. వాళ్ళ రక్త బట్టలు, తర్వాత హత్యలో ఉపయోగించిన మోటార్ సైకిల్ మరియు మొబైల్ కూడా స్వాధీనం చేసుకుని నిందితులిద్దరిని రిమాండ్కు తరలించడం జరుగుతుంది.